ప్రజలు ఎంత ఆశ పెట్టుకున్నారో వాళ్ళ సమస్యలు కూడా పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏ విషయమైతే ఈరోజు వచ్చిన విషయం, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట బ్రాండ్ కూడా దెబ్బతినే విధంగా ప్రవర్తించారు. ఇది చాలా బాధేస్తుంది. ఇంటేనే చాలా బాధాకరంగా మనం ఏ విధంగా చెప్పుకోగలుగుతాం అనే పరిస్థితి వస్తుంది. ఇంకా వాస్తవాలను రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నాం. వాస్తవాలన్నీ వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు అవన్నీ కూడా అధ్యయనం చేసుకొని ఏం చేయాలో చేస్తూనే మళ్ళా మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంటేనే ఇంకొకరు ఇలాంటి తప్పులు చేయకుండా భయపడే పరిస్థితి వస్తుంది. ఏదేమైనా ఈరోజు నా దగ్గర ఏదైతే మీమారి కానీ అక్కడ వేసినటువంటి ఛార్జ్ షీట్ రిపోర్ట్ కానీ అన్నీ ఉన్నాయి. అది పబ్లిక్ డొమైన్లో ఉంది. దాని తర్వాత ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా అధ్యయనం చేస్తాం. అధ్యయనం చేసి ఏం చేయాలనో మళ్ళీ మీ అందరి దగ్గరికి ఏం చేయాలో చేస్తూనే మీకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు రెగ్యులర్ బిజినెస్ పోదామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు 2047 దార్శనిక పత్రంపై వ్యవసాయ శాఖ మంత్రి గారి ప్రకటనను సభకు సమర్పిస్తారు. ఆర్థిక మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారి తరఫున స్వర్ణాంధ్ర @2047 డాక్యుమెంట్ని ఈరోజు సభ ముందు పెడుతున్నాను. మనందరికీ తెలుసు 1995వ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈరోజు ఏం చేయాలి, రేపేం చేయాలి, 10 సంవత్సరాల తర్వాత ఏం చేయాలి, 25 సంవత్సరాల తర్వాత ఏం చేయాలి అనేది రాష్ట్రాన్ని ఒక సమగ్రమైనటువంటి రూపాన్ని తీసుకొని ఒక డాక్యుమెంట్ తయారు చేసిన విషయం ఒకసారి రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తున్నాను. అందులో నేను కూడా ఆ రోజు శాసనసభ్యుడిగా భాగస్వామ్యం అయ్యాను. అయితే ఆ రోజు కూడా అది చూసిన తర్వాత, ఎందుకంటే అప్పటి వరకు ఎంతోమంది రాష్ట్రానికి పరిపాలించిన, దేశానికి పరిపాలించిన ఇటువంటి విధానాన్ని ఎప్పుడు మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. ఆ ఆలోచన చేసినటువంటి సందర్భాలు కూడా లేవు అధ్యక్ష. ఫస్ట్ టైం విజన్ 2020 డాక్యుమెంట్ను ఒకటి తయారు చేసి ప్రజల ముందు పెట్టి అమలు చేయడానికి ఆ రోజు ప్రయత్నం చేసేటప్పుడు చాలామంది నమ్మలేదు. అయినా సరే ఆ రోజు ఏదైతే డాక్యుమెంట్ ప్రతి అక్షరం ఆ బుక్ ఈరోజు చదివితే ఏ రోజు ఏ నిమిషానికి ఏ సంవత్సరం ఏమి జరగాలి అని చెప్పి డీటెయిల్గా రాసినటువంటి ఆ విజన్ 2020 డాక్యుమెంట్ 100% అమలు చేసి ఈరోజు హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారని గర్వంగా చెప్పగలుగుతుంది. మళ్ళీ రాష్ట్రం విడిపోయింది. గత 10 సంవత్సరాలు అయింది. విడిపోయినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ అదే స్థాయిలో గాడిలో పెట్టాలని 5 సంవత్సరాలు ఆర్థికంగా చాలా సమస్యలున్నా, ఆర్థికంగా చాలా ఇబ్బందులున్నా, రాష్ట్రానికి రాజధాని లేకపోయినా సరే ఆయన యొక్క అనుభవాన్ని జోడించి మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని ఒక ప్రయత్నం చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లినటువంటి విషయం మనందరికి కూడా తెలుసు. దురదృష్టవశాత్తు 2019లో అలాంటి వ్యక్తి అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం అధ్యక్ష. ఒక ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్న తర్వాత అసమర్థతతోనూ చేతకాకు ఏమీ చేయకపోయినా పర్వాలేదు, తర్వాతైనా అభివృద్ధి చేసుకోవచ్చు. కానీ ఈ రాష్ట్రం మీద కక్షగట్టి ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నాశనం చేసి ఆర్థికంగా చిన్నాభిన్నం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 25 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లినటువంటి విషయం కూడా ఈరోజు ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తున్నాను. మళ్ళీ ఇటువంటి సందర్భంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఒక అచంచలమైన విశ్వాసం, ఒక అచంచలమైనటువంటి నమ్మకం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టాలన్న
ఈ రాష్ట్రాన్ని మళ్ళీ దేశంలో అగ్రగామిగా తీసుకురావాలన్నా ఏ ఒక్కరి వల్ల సాధ్యపడదు. చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి